హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? వీడియోస్ పోస్ట్ చేసి చాలా రోజులు అవుతుంది కదా. ఫ్రెండ్ మ్యారేజ్కి అటెండ్ అయ్యాను. ఇంకా కొన్ని ఇంట్లో పనుల వల్ల వీడియోస్ చేయడం కుదరలేదండి. అందుకే కపుల్ ఆఫ్ వీక్స్ బ్రేక్ తీసుకున్నాను. వింటర్లో అందమైన పువ్వుల మొక్కల్లో ఈ పోయిన్సెటియా ఒకటి. దీన్ని క్రిస్మస్ స్టార్ ఫ్లవర్ అని కూడా అంటారు. ఈ పోయిన్సెటియాని ఇండోర్లో పెంచుకుంటారా లేక అవుట్డోర్లో పెంచుకుంటారా అనే విషయం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎరుపు రంగులో కనిపిస్తున్నవి నిజంగానే పువ్వులా కాదా అని కూడా తెలుసుకుందాం. అలానే ఈ మొక్కను ఇంట్లో సులభంగా ఎలా పెంచుకోవాలి అని కూడా తెలుసుకుందాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఈ పోయిన్సెటియా మొక్క ఏ రంగులో దొరుకుతుందో చూద్దాం. ఎక్కువగా మనకి ఈ ఎరుపు రంగు పోయిన్సెటియా మొక్కలు కనిపిస్తుంటాయి. ఇంకా ఇందులో పింక్, ఆరెంజ్, క్రీమ్, ఎల్లో కలర్స్ కూడా ఉంటాయి. కానీ అన్నిటికన్నా ఈ రెడ్ కలర్ అయితే నాకు చాలా చాలా ఇష్టం అండి. మన గార్డెన్లో అక్కడక్కడ ఈ మొక్కలను పెట్టారంటే మొత్తం గార్డెన్ అంతా కూడా కలర్ఫుల్గా మారిపోతుంది. ఈ మొక్క ఇలా రెడ్ కలర్లో కేవలం శీతాకాలంలో మాత్రమే మారుతుందండి. ఎప్పుడైతే పగలు తక్కువ, రాత్రి సమయం ఎక్కువ ఉంటుందో అప్పుడు మాత్రమే ఈ మొక్క ఇలా ఎరుపు రంగులోకి మారుతుంది. డే షార్ట్, నైట్ లాంగ్ మనకి వింటర్లోనే ఉంటుంది కదా. కాబట్టి ఈ శీతాకాలంలో ఈ మొక్క ఇలా కలర్ఫుల్గా రెడ్ కలర్లోకి మారుతుంది. ఈ మొక్కకు కేవలం 6 నుండి 7 గంటలు బ్రైట్ లైట్ ఉండాలి. మిగిలిన సమయం 13 నుండి 14 గంటల వరకు చీకటి, డార్క్నెస్ ఉండాలి. అలా మనకి వింటర్లో ఉంటుంది కదా. వింటర్లో త్వరగా చీకటి పడిపోతుంది. కాబట్టి శీతాకాలం ఈ మొక్క ఇంత చక్కటి బ్రైట్ రెడ్ కలర్ ఫ్లవర్స్ని పూస్తుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ కనిపిస్తున్నవి నిజంగా వీటి పువ్వులో కాదో తెలుసుకుందాం. ఎరుపు రంగులో ఉన్నవి పువ్వులు కాదండి, ఇవి ఆకులు. చాలామంది ఈ ఆకులనే పువ్వులు అనుకుంటారు. ఈ ఆకులు ఇలా స్టార్ షేప్లో ఫామ్ అయి ఉంటాయి. అందుకే దీన్ని క్రిస్మస్ స్టార్ ఫ్లవర్ ప్లాంట్ అని అంటారు. ఈ ఎరుపు రంగు ఆకుల మధ్యలో చిన్న చిన్న ఎల్లో ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా, అవి వీటి పువ్వులన్నమాట. ఎప్పుడైతే వింటర్ స్టార్ట్ అవుతుందో నెమ్మదిగా ఈ పచ్చరంగు ఆకులు ఎరుపు రంగులోకి మారుతుంటాయి అన్నమాట. మళ్ళీ వింటర్ అయిపోగానే ఏప్రిల్ ఆ సమయానికి వీటి ఆకులు మళ్ళీ పచ్చరంగులోకి మారిపోతాయి. నెక్స్ట్ మళ్ళీ వింటర్ సీజన్ స్టార్ట్ అవగానే ఎరుపు రంగులోకి చేంజ్ అవుతుంటాయి. అలా ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. దీన్ని మనం ఇండోర్ ప్లాంట్గా పెంచుకోవచ్చండి. ఇంట్లో ఏదైనా కిటికీ దగ్గర లేదా డోర్ దగ్గర బ్రైట్ లైట్ వస్తుందో అక్కడ పెట్టుకోవచ్చు. మినిమం 6 నుండి 7 గంటల బ్రైట్ లైట్ ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోండి. బాల్కనీలో పెంచుకుంటే ఇంకా మంచిది. బ్రైట్ లైట్ తగలకపోతే వాటి ఆకుల రంగు అందంగా ఉండదు, కలర్ ఫేడ్ అయిపోతుంది. సో బ్రైట్ లైట్ మస్ట్ అండ్ షుడ్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే వాటరింగ్. ఈ మొక్కకు వాటరింగ్ చేసేటప్పుడు చాలా కేర్ తీసుకోవాలి. ఓవర్గా వాటరింగ్ చేయకూడదు, అలానే తక్కువగా అండర్ వాటరింగ్ కూడా చేయకూడదు. మీరు అవసరం లేకపోయినా రోజు ఓవర్గా వాటరింగ్ చేస్తే వేర్లు కుళ్ళిపోయి మొక్క ఆకులన్నీ కింద నుండి నెమ్మదిగా రాలిపోతుంటాయి. 2-3 రోజుల్లో మొక్క చనిపోతుంది. చనిపోతున్న మొక్కను బ్రతికించడం అయితే చాలా కష్టమండి. కాబట్టి మొక్కకు నీటిని అందించేటప్పుడు ఒకసారి పైన మట్టి ఎండిందో లేదో చూసుకోండి. ఎండిపోయి ఉంటే అప్పుడు నీటిని మొక్కకు ఇవ్వండి. ఫుల్గా మొక్క వేర్లన్నింటికి వాటర్ అందేలాగా కుండీ హోల్స్ నుండి వాటర్ డ్రైన్ అవుట్ అయ్యి చక్కగా బయటకు వచ్చేలాగా వాటరింగ్ చేసుకోవాలి. మళ్ళీ ఎప్పుడైతే కుండీలో పైన మట్టి పొడిగా అవుతుందో అప్పుడు మళ్ళీ వాటరింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనికి ఏ ఫెర్టిలైజర్ ఫీడ్ చేయాలి చూద్దాం. లిక్విడ్ కంపోస్ట్ని నెలకొకసారి ఇస్తే మొక్క బాగా పెరుగుతుంది, హెల్దీగా ఉంటుంది. ఆకులు కూడా బ్రైట్ రెడ్ కలర్లో ఉంటాయి. కంపోస్ట్ ఒక గుప్పెడు తీసుకొని 1 లీటర్ వాటర్లో వేసి 24 గంటలు నానబెట్టి ఆ వాటర్ని మీరు నెలకొకసారి 1/2 లీటర్ చొప్పున ప్రతి పోయిన్సెటియా మొక్కకు ఇస్తే చాలు. చూడండి, 24 గంటలైంది ఈ వాటర్లో కంపోస్ట్ వేసి. ఇప్పుడు వాటర్ని మొక్కకు ఇచ్చేద్దాం. మీ దగ్గర కంపోస్ట్ లేకపోతే నెలకొకసారి ఈ సీవిడ్ ఫెర్టిలైజర్ని కూడా ఇవ్వచ్చు. 3 ml 1 లీటర్ వాటర్లో వేసి బాగా కలిపి ఆ వాటర్ని 1/2 లీటర్ మొక్కకు ఇస్తే చాలండి. సీవిడ్ ఫెర్టిలైజర్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి.
నెక్స్ట్ పాయింట్ ఏంటంటే దీన్ని సమ్మర్లో ఏ విధంగా కాపాడుకోవాలి తెలుసుకుందాం. సమ్మర్ స్టార్ట్ అవుతుంది అనగానే ఏప్రిల్ వచ్చేసరికి వీటి ఆకులు పచ్చ రంగులోకి మారడం ప్రారంభమవుతుంది. అప్పుడు ఏం చేయాలంటే ఏప్రిల్లో పైన కొమ్మల్ని కట్ చేసేయాలి. కింద నుండి ఒక 5 నుండి 6 ఇంచుల సైజ్ కొమ్మ వరకు వదిలి మిగిలిన పార్ట్ని కట్ చేసేయాలి. అంటే ఇక్కడి వరకు వదిలి మిగిలిన దాన్ని కట్ చేసేయాలి. అలా అన్ని కొమ్మల్ని కట్ చేయాలి. తర్వాత మీ ఇంట్లో ఉండే ఇండోర్ ప్లాంట్స్ మధ్యలో కొంచెం హ్యూమిడిటీ, తేమ ఎక్కువగా ఉండే చోట సమ్మర్ అంతా కూడా మొక్కను పెట్టుకోవాలి. అలాంటి ప్లేస్లో పెట్టుకుంటే సమ్మర్లో మొక్క బ్రతుకుతుంది. మళ్ళీ వింటర్ వచ్చేసరికి చక్కగా చిగుర్లు వచ్చి మళ్ళీ ఎరుపు రంగు ఆకులు వస్తాయి. అలా మీరు ఈ పోయిన్సెటియా మొక్కను సమ్మర్లో కాపాడుకోవచ్చు. దీని ప్రోపగేషన్ ఎలా చేయాలంటే చిన్న కొమ్మను కట్ చేసి తీసుకొని కోకోపీట్లో పెడితే నెమ్మదిగా వేర్లు వచ్చి కొత్త మొక్క తయారవుతుంది. కొమ్మ నాటిన తర్వాత కుండీని షేడీ ఏరియాలో పెట్టి పెంచాలండి. డైరెక్ట్ సన్లైట్ తగలకూడదు, బ్రైట్ లైట్ ఉంటే చాలు. ఇంకా ఇంట్లో ఎవరైనా పెట్స్ని పెంచుకుంటే డాగ్స్, క్యాట్స్ అలాంటి వాటికి ఈ మొక్కను కొంచెం దూరంగా ఉంచండి. వీటి ఆకుల్ని ఎక్కువగా తింటే పెట్స్కి మంచిది కాదు, కాబట్టి జాగ్రత్తగా పెట్స్ తినకుండా చూసుకోండి. కాండంలో మరియు ఆకుల్లో జ్యూస్ లాగా వస్తుంది, అది పెట్స్కి మంచిది కాదనమాట. కొంచెం తింటే ఏమవ్వదు, బాగా ఎక్కువగా తినేస్తే ప్రాబ్లం అవ్వచ్చు. సో కేర్ తీసుకోండి. పోయిన్సెటియా కేర్ గురించి తెలుసుకున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, క్రిస్మస్ వచ్చేస్తుంది కదా, మీరు కూడా ఈ అందమైన మొక్కను తెచ్చుకొని పెంచుకోండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్ అండ్ హ్యాపీ గార్డెనింగ్.